ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రతి పేదవాడి ఇంటి పెద్ద బిడ్డయ్యారు. సామాజిక సేవా గృహం హక్కును చేర్చుకు అంటున్న మల్లాడి కృష్ణారావు గారి సేవలకు హ్యాట్స్ ఆఫ్ టు యు సార్ అని అనకుండా ఎలా ఉండగలం? ఎందుకంటే ఆయన ఓ లీడర్, మర్సిఫుల్ లీడర్. కంట తడి పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొల్లేరు సమస్యపై అక్కడ ఉన్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక అద్భుతమైన పాట రూపంలో గలం విప్పుతూ, అలాగే ఈ యొక్క పాట రూపంలో చాలా మంది కవితల రూపంలో పాటల రూపంలో తీసుకెళ్తూనే ఉన్నారు. కానీ ఇంకొక పాట రూపంలో తీసుకెళ్లి కూడా మన యొక్క వాణిని, ప్రజల వాణిని, యొక్క కొల్లేరు ప్రజానీకం యొక్క ప్రతి ఒక్కరిని కూడా మనసులో ఉన్న బాధల్ని ఇక్కడ వలసలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వలస రావాల్సిన చాలా చిత్తపల్లి వెంకటనారాయణ గారు, గంగరాజు గారు, జోహార్ గంగ. గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు బాగోపోయినా సరే తన వంతుగా అక్కడ నిలబడి ఆ సమస్య చాలా మంది అనుకుంటారు పాలకులు కూడా ఈ సమస్య కోసం పోరాడతారని చెప్పి కొల్లేరు ప్రజానీకానికి ఒక అవకాశం ఇస్తూ మళ్ళీ ఈ కొల్లేరు ప్రజానీకం ఒక వేదికని మరి ఈ రోజు గారు ఇద్దరు కూడా అధ్యక్షత వహించాల్సిందిగా కోరుచున్నామండి. నేను ఒక ఆడదాన్నే కాదు, మగవాడి కన్నా ఇదిగా ఈ రోజు మగవాళ్ళే భయపడుతున్నా సరే ఆడవాళ్ళు సైతం దాటించి ఈ రోజు ప్రతి సమస్యపై పోరాటం చేస్తూ అనేక సమస్యలు, ఎన్నో సమస్యలపై రోడ్డెక్కి అభివృద్ధికి రాచబాట అని రికమెండేషన్ కాపీ నాకు ఒకటి ఇవ్వండి. నేను కూడా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ, నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారిని చూశాను, దాని తర్వాత చంద్రబాబు నాయుడు తోటి చూశాను, వైఎస్ఆర్ గారితో అయితే నేను చాలా ఆ కుటుంబ సభ్యుడిగానే ఇప్పటి వరకు ఉంటూ ఉన్నాను. ఏ వైఎస్ఆర్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ సూటిగా చెప్పవలసిన విషయాన్ని నీ అన్నది మాత్రం నేను చూడను. ఎందుకంటే ప్రజల సమస్యల మీద చెప్పగలగాలి, వాళ్ళ సమస్యల్ని ప్రయత్నం చేసి మనం పూర్తి చేయగలగాలి. అందుకని మీరు తప్పనిసరిగా ఈ రెండు ఇష్యూస్ మీద కూడా నేను మొదటిసారి ఏరియాకి వచ్చినా కానీ మీకు తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటాను. మీతోటి మళ్ళీ అనేకమైన పర్యాలు మీతోటి సమావేశం అవుతాను. ఇటు సుప్రీంకోర్టు విషయం కానీ అలాగే ఈ బీసీ నుంచి 26కి తీసుకురావడానికి తప్పనిసరిగా మీకు అందరికి కూడా సహకరిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, విమలక్క గారిని మరొకసారి మీరు యానం నేను తీసుకెళ్తాను, మిమ్మల్ని యానంలో కార్యక్రమానికి తప్పనిసరిగా అతి త్వరలోనే మిమ్మల్ని యానం కూడా పిలుస్తానని చెప్పి చెప్తూ ఉన్నాను. బ్రదర్, మీరు కూడా మనకి పదవులు ఉంటాయి ఉండకపోతాయి, దానికి ఈవేళ మీకు ఒక ఎమ్మెల్సీగా కూడా ఉంది. దాని మీద పార్టీలు కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు కూడా పార్టీలకి కొంచెం వ్యతిరేకంగా ఉన్నా కానీ ప్రజలను మాత్రం మర్చిపోకుండా ప్రజల సమస్య అయితే ఏదైతే ఉందో ఆ సమస్యల మీద మనం పోరాటం చేయడానికి, సమస్యని సాల్వ్ చేయడానికి మనం స్టేజ్ మీద ఉన్నామన్న మాటని ఎప్పుడు కూడా మర్చిపోకుండా రాబోయే రోజుల్లో ఈ చిన్న కులానికి ఎమ్మెల్యేలుగా అవ్వాలి, ఎంపీలుగా అవ్వాలి, అధికారంలో రావాలి. వచ్చిన తర్వాత మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఇందాక చెప్పారు, ఎమ్మెల్సీ వచ్చింది, కార్పొరేషన్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా దేనికి? ప్రజల సమస్యని సాల్వ్ చేయడానికి. ఆ ప్రజల సమస్యని సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దానికి తప్పనిసరిగా మీ అందరికీ నేను ఈ ఆంధ్రాలో కానీ ఎక్కడ కూడా ఏ సమస్య వస్తే మీరు సుఖంగా ఉన్నప్పుడు మీ కార్యక్రమాలకు నేను రాను, కానీ కష్టం ఉంటే మాత్రం మల్లాడిస్తారో ఉంటాడు. ఈ మాట ఇస్తున్నాను, తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ
మీకు తప్పనిసరి ఈ కార్యక్రమం ఈ రోజు ఏదో చిన్న కార్యక్రమం కాదు, మనం ఏదో వేలు మీద లక్షల మీద ఉన్న కార్యక్రమాలు అని చెప్పేసి అనుకోవసరం లేదు. సమస్యల మీద ఉన్నప్పుడు ఇక్కడ ప్రతినిధులుగా ఈ సమస్యని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా రాలేకపోవచ్చు, కానీ వివిధ గ్రామాల నుంచి వివిధ సంఘాల నుంచి మీరు వచ్చిన వారు లక్షలతోటే సమానమని భావిస్తూనే ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా చేయడానికి మరి వెంకటలక్ష్మి గారు చాలా కష్టపడి ఉంటారు. వారికి పూర్తిగా అనేకమైన సమస్యల మీద నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ప్రతి నాకు ఫోన్లోను లేదా స్వచ్ఛమైన జలరాశి మురుగు నీరు అయ్యింది. ఏమి సేతుమో కొల్లేరు వాసులం, ఏమి సేతుమో కొల్లేరు వాసులం. నిజంగా ఒక పాట ఒక ఉద్యమానికి ఊపిరి లాంటిది. ఎందుకంటే గతంలో చూసాం, మన తెలంగాణ ఉద్యమంలో రజాకారు ఉద్యమంలో ఆనాడు మరి తెలంగాణ నవాబుడి మీద పోరాటానికి స్ఫూర్తినిచ్చింది పాటే. మొన్న ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ విడిపోవడానికి కూడా ఆ పాటే కారణం. ఖచ్చితంగా రేపు కొల్లేరు సమస్య తీరడంలో కూడా ఈ పాటే కారణం. మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణలో పుట్టిన అనేక సమస్యల మీద వారు అనేక పాటలు రాశారు, అనేక పాటలు ఒక చైతన్యాన్ని స్ఫూర్తి నింపినాయి. ఇవాళ కొల్లేరులో స్వయంగా పాట అక్కడికి వచ్చి పాట రాయడం కాదు, స్వయంగా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఆవిడ నాకు కాల్ చేసి చెప్పినప్పుడు కొల్లేరు మీద ఇలా పాట రాస్తామంటే ఆవిడ అక్కడ ఉన్న స్థితిగతులు చెప్పినప్పుడు వివరిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి డిసైడ్ అయ్యాను. మరి దానికోసం పొద్దున్న నుంచి వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా మరి వెయిట్ చేస్తాను. కానీ ఇప్పుడు అనుకోకుండా కరెక్ట్గా నాకు 2 గంటలకి అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల, ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ మీద మేము వెళ్ళి కలెక్టర్ గారిని కలవాల్సింది ఉంది. దానివల్ల కొద్దిగా వెంటనే మాట్లాడతానని చెప్పడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఇది. ఇది నిజంగా పార్టీలకు అతీతంగా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి విషయమే. ఇది ఒక పార్టీకో ఆ పార్టీకో నేను అన్నాను. దీన్ని చేయాలంటే ఒక చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి అంటే వాళ్ళు చేస్తారనే వీళ్ళు చేస్తారు కాదు, మన సమస్య మనం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వాలు కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని వాళ్ళకి పరిధులు ఉంటాయి. వాళ్ళ పరిధి దాటి చేయాలంటే సాధ్యం కాదు. ఎన్నికల్లో హామీలు ఇస్తారు, కానీ ఆ పరిధుల గురించి చర్చించి దానికి అవసరమైతే ఏమి నిర్ణయాలు తీసుకోవాలి, మేధావులు కూర్చుని అవసరమైతే ₹1 ఖర్చు పెట్టి